హాయ్ ఎవ్రీవన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి చాలామంది సన్నద్ధమవుతున్నారు. నేను చెప్పాను ముందుగానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ముందుగానే సిద్ధం చేసుకుంటే మీకు టెన్షన్స్ అనేటువంటివి ఉండవు అని చెప్పి. అయితే చాలామంది ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నారండి. ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది అక్కడ జనరల్ కేటగిరీలో ఒక అద్భుతమైనటువంటి వరంలా దొరికింది. కాబట్టి ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అనేటువంటిది ఏదైతే ఉందో అది సర్టిఫికేట్ సబ్మిట్ చేయడంలో కొన్ని తప్పులు చేసే అవకాశాలను కోల్పోతున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే 2025లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నాం, లేదా ఏ సంవత్సరంలో అయితే వెళ్తున్నామో ఆ ఇయర్ది సబ్మిట్ చేస్తున్నారు. రాంగ్. ఆ విధంగా చేస్తే కనుక సర్వీస్ కమిషన్ రిజెక్ట్ చేస్తుంది. మీకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి, ఆ విధంగా సిద్ధం చేసుకోండి. అక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ సపోజ్ మీకు 2000 ఇప్పుడు సిడిపిఓ ఈఓ ఉన్నదండి, దాని యొక్క నోటిఫికేషన్ మనకి ఒక్క నిమిషం పెన్ కలర్ ఓకే, మనకి సిడిపిఓ నోటిఫికేషన్ అనేటువంటిది 2022 సెప్టెంబర్లో వచ్చిందండి. సిడిపిఓ ఈఓ నోటిఫికేషను. ఇప్పుడు 2022 సర్టిఫికెట్ మీరు సబ్మిట్ చేశారు అంటే ఆ ఇయర్ అసెస్ చేయడం జరగదండి. ప్రీవియస్ ఇయర్ అనేటువంటిది అసెస్ చేయాలి. ఎప్పుడు కూడా ఈ యొక్క ఫైనాన్షియల్ సర్టిఫికెట్స్ అనేటువంటివి ఇలా చూడండి, 2021, 2022 అంటే ఫైనాన్షియల్ ఇయర్ అండి. ఏప్రిల్ టు మార్చ్ ఈజ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఆ యొక్క ప్రీవియస్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ని అసెస్ చేసి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సో 2021, 22, 2022, 2023 అలాగే 2023, 24, 2024, 25. ఇప్పుడు మనం 2025లో వెళ్తున్నామండి. సో ఇది అప్లికబుల్ కాదు. పోనీ 2023 సర్టిఫికేట్ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ 2023లో రాలేదు, అంతకు ముందే వచ్చాయి. కాబట్టి ఇది అప్లికబుల్ కాదు. మీకు నోటిఫికేషన్ 2022లో వచ్చింది కాబట్టి పోనీ ఇది అప్లికబుల్ అవుతుందా అని మిస్టేక్ చేస్తారు. అప్లికబుల్ కాదు. ఎందుకంటే మీరు నోటిఫికేషన్ వచ్చినటువంటి ఇయర్ కాదు, నోటిఫికేషన్ వచ్చిన ప్రీవియస్ ఇయర్. ఎందుకంటే ఎస్ఎస్ అనేటువంటిది ప్రీవియస్ ఇయర్కి చేయబడుతుంది. కాబట్టి 2021, 22 సర్టిఫికెట్ అనేటువంటిది చేయవలసి ఉంటుంది. అంటే మీరు నోటిఫికేషన్ ఏ ఇయర్లో వచ్చిందో ఆ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అనేటువంటి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేటువంటిది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మ్యాక్సిమం మీకు బెనిఫిట్ అనేటువంటి పొందాలి అంటే మీరు నోటిఫికేషన్ వచ్చినటువంటి సంవత్సరం కన్నా ప్రీవియస్ ఇయర్ అంటే 2021లో వస్తే 21, 22, ఎందుకంటే అది కూడా నోటిఫికేషను ఏ మంత్లో వచ్చిందో చూడండి. మార్చ్ తర్వాత ఏప్రిల్ తర్వాత వచ్చింది, ఏప్రిల్ లేదా ఏప్రిల్ తర్వాత వచ్చింది అంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ తీసుకోవాలండి. ఒకవేళ మళ్ళీ అది 2022 మార్చికి ముందే వచ్చింది అనుకోండి, మార్చికి ముందే వస్తే అప్పుడు ఏం చేయాలి, దాని ప్రీవియస్ ఇయర్ 20, 21 తీసుకోవాలి. కాబట్టి మీరు నోటిఫికేషన్ ఇయర్ మంత్ చూసుకోండి. మన సిడిపిఓ విషయం దగ్గరికి వచ్చేసరికి 2022 సెప్టెంబర్ నెలలో మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మనం 2021, 22 ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుని అప్పుడు మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అప్పుడే చెల్లుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సిడిపిఓ ఈఓలకు సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచ్లు అనేటువంటివి నడుస్తున్నాయి. మీరు ఫోన్ చేసి వివరాలు కనుక్కోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.